ఆంధ్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో తెలంగాణలోని గద్వాల జిల్లా వెటర్నరీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లు, కోడిపిల్లలు, బాతుల వాహనాలను అడ్డుకుని తిరిగి వెనక్కి పంపుతున్నారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆంధ్రలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లను బార్డర్లో అడ్డుకుంటున్నారు. తెలంగాణలోకి వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వైరస్ అనేది హైలీ ప్యాథోజెనిక్ వైరస్ అంటాయి. ఇది వైరస్ ఏరోసాల్ అంటే గాలి ద్వారా నీకు వ్యాపిస్తుంది. ఆల్రెడీ డిసీజ్ వచ్చి మన పక్క రాష్ట్రం తెలంగాణ ఏపీలో మన వచ్చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా కొన్ని వేల కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. అదే మన తెలంగాణలో కూడా అక్కడక్కడ మన ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈ డిసీజ్ ఏంటంటే మన పొరుగు రాష్ట్రం అంటే పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు నుంచి ఆ డిసీజ్ అంటే వచ్చే చిక్స్ కానీ పౌల్ట్రీ కానీ బర్డ్స్ రాకుండా వాటిని రిటర్న్ పంపిస్తున్నాడు. ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి వస్తున్న కోళ్లను అదేవిధంగా బాతులను కూడా అడ్డుకొని ఆ వెహికల్స్ ని తెలంగాణలోకి రాకుండా కూడా వెటర్నరీ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఈ తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బార్డర్స్ గా ఉన్నటువంటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బార్డర్ దగ్గర కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి కోళ్లను, అదేవిధంగా కోడిగుడ్లు, వాటికి సంబంధించిన దానితో పాటు బాతులను కూడా నిలిపివేస్తూ ఆ బాతులను అదేవిధంగా కోళ్లను తీసుకొచ్చినటువంటి వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి గద్వాల జిల్లా పుల్లూరు చెక్ పోస్ట్ దగ్గర ఇప్పటికే ఒక తనిఖీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా పోలీసులతో పాటు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా వాహనాలను కూడా పరిశీలించడంతో పాటు దాంట్లో తీసుకొస్తున్నటువంటి కోళ్లను అక్కడ నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్ కు పంపించి వేస్తున్నారు. మరో నెల రోజుల పాటు యథావిధిగా ఇవే తనిఖీలు కొనసాగుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఎలాంటి కోళ్లను తీసుకొచ్చే వాహనాలు, వాటికి సంబంధించినటువంటి పక్షుల దానాకు సంబంధించినటువంటి వాహనాలను కూడా అనుమతించబోమని చెప్పి కూడా పూర్తిగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఒకవైపు కర్ణాటక, మరోవైపు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పోలీసులు అదేవిధంగా పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి వాహనాలను లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. చికెన్ తినకపోవడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా దాదాపు ఒక నెల రోజుల పాటు దూరంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అందరూ సేఫ్ గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని పాటించాలని అధికారులు చెప్తున్నారు. మరో నెల రోజుల పాటు కూడా ఇదే విధంగా అక్కడ ఒక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ నిత్యం 24 hours కూడా పోలీసుల నిఘా నేత్రంలో కూడా ఇక్కడ పశుసంవర్ధక శాఖ అధికారులు దగ్గరుండి ఆ వాహనాలను లోపల అనుమతించకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.